నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం నుంచి చివరి వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు వినండి. సో ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి మీ యొక్క బైబిల్ మీరు తెరిచి దేవుని వాక్యాన్ని గమనించాలని మనవి చేస్తున్నాం. నా వ్యర్థ సంచారముల కాలంలో నేను వీటన్నిటినీ చూచితిని. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులై ఉండియు చిరాయువులైన దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము. నిన్ను నీవేళ నాశనం చేసుకొందువు. అధికముగా దుర్మార్గ పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దాన్ని చేయి విడువక ఉండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటిని అన్నిటినీ కొనసాగించు. పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానం గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం. పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకం. నీవును అనేక మార్లు ఇతరులను శపించితివని నీకే తెలిసి ఉన్నది కదా. ఇదంతయు జ్ఞానం చేత నేను శోధించి చూచితిని. జ్ఞానాభ్యాసం చేసుకొందునని నేను అనుకుంటుని, కానీ అది నాకు దూరమైంది. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. దాని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసం చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనతనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకొని నా మనస్సు నిలిపితిని. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడని. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. సంగతుల హేతు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడినది ఒకటి ఉన్నది. అదేమనగా 1000 మంది పురుషులలో నేను ఒకరిని చూచి తిని, కానీ అంతమంది స్త్రీలలో ఒకతను చూడలేదు. ఇది ఒక్కటి మాత్రం నేను కనుగొంటిని. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడి వాక్యాన్ని మన వినికిల్లో దీవించునుగాక. కూర్చున్నాం. ఒక 2-3 నిమిషాలు మీ పక్కన వాళ్ళతోని ఈ వచనాల గురించి, ముఖ్యంగా 26, 27, 28 వచనాలు మీరు చదివి మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తితోని డిస్కస్ చేయండి. 26, 27, 28. వాక్యాన్ని జీవితంలో ఫస్ట్ టైం డిస్కస్ చేస్తున్నాం అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ టైం ఈ వాక్యాన్ని చూస్తున్నా నేను ఇట్లాగా డిస్కషన్ చూడడం వాటెవర్. రైట్. ప్రయత్నం చేద్దాం దీన్ని అర్థం చేసుకోవడానికి. ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క సందేశాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని మేము చదివి అర్థం చేసుకోవడానికి, పాటించడానికి మీరు కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ప్రార్థన చేస్తున్నాం తండ్రి,
సో నీ యొక్క ప్రసంగి గ్రంథం ప్రారంభం అయినప్పుడు 100 సార్లు చదివినటువంటి వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పాను నేను. సో ఎవరు కూడా విశ్వాసం లేకుండా అపనమ్మకంలో ఉన్నారు అందరూ, రైట్? కానీ ఒక స్త్రీ, ఓకే, ఒక చర్చ్ మెంబర్, మన చర్చ్ మెంబర్, రైట్, 100 సార్లు ప్రసంగి గ్రంథం చదివింది. సో సిస్టర్ ఇందిరాకి అందరు చప్పట్లు కొట్టి అభినందించండి. చిన్న కొడుతున్నారు ఎందుకు చప్పట్లు? 100 టైమ్స్. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అదోలా 100 టైమ్స్ చెప్పాలంటే. సో అనుకుంటుంది ఇదే నా గిఫ్టు. ఈరోజే తెలిసిందే కదా నాకు గిఫ్ట్, ఒక మంచి గిఫ్ట్ సిస్టర్కి నేను ఇవ్వాలనుకుంటున్నాను, రైట్, సంఘం ద్వారా. ఈ 7వ అధ్యాయం కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, ముఖ్యంగా ఈ యొక్క ప్రసంగి గ్రంథం మొత్తం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ద్వారా, లేకుంటే అంశం గుండా ఆ యొక్క రచయిత మాట్లాడుతున్నాడు. మనం గమనించినట్లుగా సూర్యుని క్రింద అనేటటువంటి ఒక కాన్సెప్ట్, అంటే ఈ లోకంలో దేవుడు లేకుండా మానవుని యొక్క ప్రయత్నాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది ఆయన యొక్క ఆలోచన. దాన్ని అన్వేషించడం మొదలుపెట్టాడు ఆయన. తన యొక్క జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎంతో అబ్జర్వేషన్స్ చేశాడు ఆయన. ఒక రాజుగా, ఒక తెలివైనటువంటి రాజుగా, ఒక సంపన్నమైనటువంటి రాజుగా, అన్ని ఆధిక్యతలు కలిగినటువంటి రాజుగా, ఆయనకి అన్ని ప్రదేశాల్లో అందరి దగ్గర మంచి వెసులుబాటు ఉండేది. కాబట్టి తను వ్యక్తిగతంగా ఏం చేయాలనుకున్నాడో దాన్ని చేశాడు. ఆ తర్వాత పరిశీలన చేశాడు. ఫైనల్గా ఆయన చెప్పినటువంటి మాటలు అన్నమాట ఇవి. ఆయన గమనించినటువంటి చాలా విషయాలను ఇక్కడ మనకి మాట్లాడుతున్నాడు, రైట్. మొదటి అధ్యాయం నుంచి మనం కనుక చూసుకున్నట్లయితే ఒక్కొక్క అంశాన్ని ఆయన వివరిస్తూ 7వ అధ్యాయంకి వచ్చేసరికి 7వ అధ్యాయంలో జ్ఞానం గురించినటువంటి ప్రాముఖ్యత చెప్తున్నాడు. 5-6 అధ్యాయాల్లో మాటలు, డబ్బుల గురించి మాట్లాడాడు, ధనాపేక్ష గురించి మాట్లాడాడు, ధనం ఉండడం వలన, ధనాన్ని ప్రేమించడం వలన మనిషి ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తాడనేటటువంటిది మాట్లాడాడు. 7వ అధ్యాయంకి వచ్చేసరికి జ్ఞానం ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనిషికి ధనం కంటే ఎక్కువ జ్ఞానం ఇంపార్టెంట్. విజ్డమ్ అనేటటువంటి ఇంగ్లీష్ పదం అక్కడ మనం చూస్తున్నాం, రైట్. మొదటి 14 వచనాల్లో కూడా మనం చూస్తే నిత్యత్వంలో ఉండేటటువంటి లాభం కోసం తాత్కాలికమైనటువంటి సుఖాల్ని వదులుకోవాలి, అది మంచిది అనేటటువంటి కాన్సెప్ట్ని మనం చూసుకున్నాం. ఏం చూసుకున్నాం మనం? భవిష్యత్తులో మనకి రాబోయేటటువంటి గొప్ప లాభం కోసం ఈ తాత్కాలికమైనటువంటి టెంపరరీ సుఖాల్ని మనం పక్కన పెట్టాలి అనేటటువంటిది లాస్ట్ టైంలో మనం చూసుకున్నాం. అందుకే ఏమంటున్నాడు? నవ్వు కంటే దుఃఖం మేలు అంటున్నాడు ఇక్కడ, రైట్. దుఃఖపడడం మేలు అని చెప్తున్నాడు 3వ వచనంలో. అలాగే విందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవడం మేలు, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, జన్మదినం కంటే మరణదినం మేలు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే, ఈ యొక్క పోలిక మనం కనుక తీసుకుంటే సెకండ్ చెప్పబడినటువంటి వాటి వలన మనకి బుద్ధి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, మనం జ్ఞానం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెలబ్రేషన్ చేస్తే తాత్కాలికమైనటువంటి ఆనందమే అది. కానీ మనం కనుక ఒక వ్యక్తి మరణించిన దగ్గరికి వెళ్తే మనం మన జీవితం గురించి ఆలోచన చేస్తాం, మన భవిష్యత్తు గురించి మనం ఆలోచన చేస్తాం. నా పరిస్థితి ఏంటి, నేను చనిపోయినాక పరిస్థితి ఏంటి, లేదంటే చనిపోకముందు నేను ఏం చేయాలి నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం అనేటటువంటి ఆలోచనలు అప్పుడు వస్తాయి. కాబట్టి అక్కడ ఏమన్నాడంటే, ఈ తాత్కాలికమైనటువంటి సుఖాలు అనేటటువంటి ఉన్నాయి, వీటికంటే కూడా నిత్యమైనవి ఆ భవిష్యత్ అనేటటువంటి చాలా ప్రాముఖ్యమైనది అని దాన్ని పోల్చుకుంటూ జ్ఞానం ప్రాముఖ్యమైనది అని చెప్పుకొని ఒక కంక్లూజన్ చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడో తెలుసా అండి? ఇక్కడ 11వ వచనంలో జ్ఞానం స్వాస్థ్యమంత ఉపయోగం, అంటే ఒక ఇన్హెరిటెన్స్, సంపద. మన తల్లిదండ్రులు లేకుంటే తాత ముత్తాతలు కనుక మనకి కొన్ని ఎకరాలు కనుక మనకు ఉంచి పెడితే ఇప్పుడు అవి కోట్ల రూపాయలు అయ్యేవి, అవి సంపద, రైట్. ఈ సంపద ఎంత ఉపయోగమో
జ్ఞానం అంత ఉపయోగం అని చెప్తున్నాడు. సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరం అని చెప్తున్నాడు. జ్ఞానం ఆశ్రయాస్పదం, ద్రవ్యం ఆశ్రయాస్పదం. అయితే అంటే జ్ఞానం మనకి మేలు చేస్తుంది, డబ్బులు కూడా మనకి మేలు చేస్తాయి. జ్ఞానం వలన మనకి భద్రత ఉంటుంది, డబ్బుల వలన కూడా మనకి భద్రత ఉంటుంది. కానీ కంపారిజన్ అంటే కాంట్రాస్ట్ చూడండి. జ్ఞానం దాని పొందిన వారి ప్రాణమును రక్షించును, ఇదే జ్ఞానం వలన కలుగు లాభం అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే జ్ఞానం ద్రవ్యం కంటే ఇంకా లాభం, ధనం కంటే లాభం. ఒక వ్యక్తికి ధనం ఉండి జ్ఞానం లేకపోతే మూర్ఖుడైపోతాడు. కానీ ఒక వ్యక్తి దగ్గర డబ్బులు లేకపోయినా తెలివి ఉంటే బతికిపోతాడు. అర్థమవుతుందండి? సో మనిషికి కావాల్సింది డబ్బుల కన్నా ఎక్కువ ఏం కావాలి? మనిషికి జ్ఞానం కావాలి అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. అందుకే ఇక్కడ 14వ వచనంలో ఏమంటున్నాడంటే, సుఖదినమునందు సుఖముగా ఉండడం, ఆపద్దినమందు యోచించు. అంటే నువ్వు ఎంజాయ్ చేసే టైంలో, నీకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి చిన్న చిన్న ఆనందాలని నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వు, నువ్వు ఆనందించు. దేవుడు నీకు మంచి భోజనం ఇచ్చాడా, దేవుడికి థ్యాంక్ యూ చెప్పి ఎంజాయ్ చేయి. మంచి నిద్రనిచ్చాడా, థ్యాంక్ యూ చెప్పి ఎంజాయ్ చేయి. మంచి వస్త్రాలు ఇచ్చాడా, థ్యాంక్ యూ చెప్పి ఎంజాయ్ చేయి. కానీ ఆపద్దినమందు ప్రతికూలమైన పరిస్థితుల్లో యోచించు. తాము చనిపోయిన తర్వాత జరుగుదాన్ని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. దేవుడే 3వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఈ విషయాలు, అంటే ఎప్పుడు ఒక వ్యక్తికి ప్రతికూలమైన పరిస్థితి రావాలి, ఎప్పుడు ఒక వ్యక్తికి సానుకూలమైన పరిస్థితుల్లో ఉండాలి అనేటటువంటి దేవుడు డిసైడ్ చేస్తాడు. నువ్వు నేను డిసైడ్ చేయలేం. ఇన్ఫ్యాక్ట్ నీ ఆధీనంలో నా ఆధీనంలో కూడా ఉండదు. కాబట్టి ఈ అన్నిట్లో కూడా ఏం చెప్తున్నా అంటే జ్ఞానం లాభకరమైనది. కానీ రెండవ దాన్ని మనం చూస్తే 2వ సెక్షన్లో 15వ వచనంలో ఇంకొక పాయింట్ని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. స్టార్టింగ్లోనే ఒక ప్రశ్న, స్టార్టింగ్లోనే ఒక బాధాకరమైనటువంటి విషయం. మీరు ఇంతకుముందు అంటే స్టార్టింగ్లో మీరు గమనించినట్లుగా ప్రసంగి గ్రంథంలో వ్యర్థం వ్యర్థం అనేటటువంటి మాట కంటిన్యూగా ఉంటుంది. కానీ వ్యర్థం అంటే అర్థం ఏంటి? ఇక్కడ అర్థరహితం. ఓకేనా? అది మీరు అండర్లైన్ చేసుకోవాలి. మీనింగ్లెస్ అంటే అసలు అర్థం కావట్లేదు. ఏంటి లైఫ్ ఇట్లా ఉంది, ఇట్లుండాలి కదా లైఫ్, ఇది కదా అసలు లైఫ్. నేను మంచిగా ప్లాన్ చేసుకుంటే మంచిగా అవ్వాలి కదా, ఏం సడన్గా ఇట్లా చేంజెస్ అయిపోతున్నాయి. నేను మంచిగా జీవిస్తే మంచిగా అవ్వాలి కదా, నాకేంటి ఇట్లా నాకు కీడు జరుగుతుంది అనేటటువంటి ఆ గందరగోళ పరిస్థితి గుండా మనిషి వెళ్తున్నాడు. అది ఈయన గమనించాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ 15వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ, నా వ్యర్థ సంచారముల కాలంలో నేను వీటన్నిటినీ చూచి తిని, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు గలరు. అంటే బాగా నీతిమంతులుగా ఉండి నశించారంట వాళ్ళ నీతిని బట్టి. దుర్మార్గులై ఉండి చిరాయువులైన దుష్టులను కలరు. ఇదేంట్రా బాబు, కీడు చేసే వాళ్ళే ఎక్కువ కాలం జీవిస్తున్నారు, చెడు చేసే వాళ్ళే ఎక్కువ కాలం జీవిస్తున్నారు, ప్రమాదంగా ఉండేటటువంటి వాళ్ళే ఎక్కువ దీర్ఘాయుష్మంతులుగా ఉంటున్నారు. వాస్తవానికి బైబిల్ ఏం చెప్తుంది? నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదు అని ఉంది కదా. కానీ మన లైఫ్ కనుక మనం చూస్తే చెడ్డవాళ్ళు బతికిపోతూ ఉన్నారు, మంచివాళ్ళు తొందరగా చనిపోవడం, నష్టాలు రావడం. చెడ్డవాళ్ళు భౌతికంగా బాగుపడుతున్నారు, ఇల్లులు కట్టుకుంటున్నారు, ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, లంచాలు ఇస్తున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు. అర్థం కావట్లేదు అసలు లైఫ్ అని అంటున్నాడు అనమాట ఇది. అందుకే మానవాళికి ఉన్నటువంటి ఒకానొక ప్రశ్న ఏంటో తెలుసా? వై బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్. నేను మంచిగా ఉన్నా సరే నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది? నేను ఆఫీస్లో నమ్మకంగా ఉన్నా, నాకెందుకు ప్రమోషన్ రావట్లేదు? పంక్చువాలిటీ ఉంది, ట్రాఫిక్ సిగ్నల్స్ నేను పాటిస్తున్నా, ఎప్పుడో ఒకసారి తప్పిపోతే నాకెందుకు ఫైన్ వేస్తున్నారు? లేకుంటే వేరేది మిస్టేక్ అని చేసి నాకెందుకు వేస్తున్నారు అనేటటువంటి ఆలోచన. అరే మంచిగుంటే ఏం లాభం అనేటటువంటి ఆలోచన వచ్చిందా ఎప్పుడన్నా మీకు ఇట్లాంటిది? దీని బదులు లంచం తీసుకోవడమే మేలు కదా, దీని బదులు ఏదన్నా కీడు చేస్తేనే మేలు కదా, దీని బదులు ఒక దెబ్బ వేసి తర్వాత సారీ చెప్తే మేలు కదా అనేటటువంటి శోధన మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
చాలామంది ఇలాంటి ప్రశ్న గుండా, ఇటువంటి ఆలోచనల గుండా వెళ్తుంటారు. వాయ్, ఎందుకు నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది, నేను మంచిగా ఉంటే నాకు ఎందుకు కీడు జరుగుతుంది అనేటటువంటి ఆలోచనలు. ఇదే చెప్తున్నాడు ఇక్కడ ఈయన. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులై వికెడ్ పీపుల్, చిరాయువులు అంటే చాలా కాలం బతికేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఏం అర్థం కావట్లేదు నాకు లైఫ్ అంటున్నాడు ఈయన. ఏ విధంగా అర్థం కావట్లేదు అంటే హ్యూమన్ పర్స్పెక్టివ్లో అర్థం కావట్లేదు. మనం కింద నుంచి చూస్తున్నాం కదా. మీకు ఆల్రెడీ ఒక స్టోరీ చెప్పాను, గుర్తుందా మీకు? కారీ టాన్బూ అనేటటువంటి ఒక స్త్రీ ఏం చెప్పింది, ఒక అల్లిక వేసినప్పుడు, ఒక అల్లుతున్నప్పుడు, ఒక మంచి డిజైనింగ్ చేస్తున్నప్పుడు పైన చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ కింద నుంచి చూస్తే అంత గందరగోళంగా అనిపిస్తుంది, ఏం అర్థం కాదు. సో మానవుడు దేవుడు చూసినట్లుగా చూడలేడు కాబట్టి, మానవుడు కింద నుంచి ఈ లైఫ్ని చూస్తున్నాడు కాబట్టి అంత గందరగోళంగా అర్థం కావట్లేదు మనిషికి. చిక్కబక్క లేకుండా ఏమంటారు, చిక్కమక్క గందరగోళం, చిక్కుముళ్ళలాగా. ఏంటి ఇక్కడేమో రంధ్రాలు ఉన్నాయి, ఇక్కడేమో ముడిలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉంది, ఏంటి అసలు ఇది గందరగోళంగా ఉంది అనేటటువంటి ఆలోచన. నా జీవితం ఏంటి ఇట్లా ఉంది, ఏంటి నా పరిస్థితి, వీళ్ళ పరిస్థితి ఏంటి, అరే వాళ్ళు ఏం చేశారు, ఈ కారులో ఇంతమంది, కర్నూలులో ఇంతమంది చనిపోయారు, పాపం వాళ్ళు ఏం చేయలేదు కదా, పిల్లలు ఏం చేశారు, వాళ్ళు తప్పు అనేటటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి మీరు? 16వ వచనం ఇంట్రెస్టింగ్ చదవండి అందరూ. 16వ వచనం, అధికముగా నీతిమంతుడవై కదా. నువ్వు నీతిగా ఉండి వేస్ట్గా, ఎక్కువ నీతి, న్యాయం, మంచి అట్లాంటివి పట్టించుకోవద్దు, లోకం పరంగా వెళ్ళిపోవాలి అంటుందా ఈ వాక్యం? అట్లానే అనిపిస్తుంది కదా చూస్తే. అధికముగా నీతిమంతుడవై ఉండొద్దు, అధికముగా జ్ఞానివై ఉండొద్దు. యాక్చువల్గా నీతి, జ్ఞానం ఇంటర్చేంజబుల్గా వాడారు ఇక్కడ. జ్ఞానవంతుడే నీతిగా జీవిస్తాడు. ఇక్కడ జ్ఞానము అంటే అర్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, బైబిల్లో దేవుని యందు జ్ఞానం అని చెప్పినప్పుడు దేవుని యందు భయం, దేవుని యందు భక్తి ఉన్నటువంటి వాళ్ళు జ్ఞానవంతులు. సో నీతిగా జీవించే వాళ్ళు ఎవరు అంటే జ్ఞానవంతులు. సో ఇక్కడ ఏమన్నా 2 సార్లు అధికముగా నీతిమంతులుగా ఉండొద్దు. నువ్వు ఇంకా ఉన్నారా అండి ఎవరైనా అట్లాగా? అధికముగా నీతిమంతుడు అంటే అసలు నీతిమంతుడు ఉన్నాడా? ప్రశ్న, అసలు నీతిమంతుడు ఉన్నాడా? చూడండి, ఇక్కడే ఆన్సర్ దొరుకుతుంది మనకి. చివరి వచనంలో మనం వస్తే మళ్ళా వద్దాం. 29వ వచనంలో, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. మనుషులు వివిధమైనటువంటి తంత్రములు, వివిధమైనటువంటి విధాలుగా దేవునికి తిరుగుబాటు చేశారు. నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడని బైబిల్ చెప్తుంది రోమాపత్రిక ప్రకారం. నీతిమంతులే లేకపోతే అంటే నీతిగా జీవించే వాళ్ళే లేకపోతే అధికంగా జీవించే వాళ్ళు ఎవరున్నారు అసలుకి? అది మనం అర్థం చేసుకోవాలి. అధికముగా అంటే ఎక్కువ నీతి అనేటటువంటిది కాదు ఇక్కడ. ఇంగ్లీష్లో ఓవర్ రైచియస్నెస్ అనేటటువంటి మాట ఉపయోగించారు. బట్ దీని కాంటెక్స్ట్ పరంగా మనం ఆలోచన చేస్తే మన షాకింగ్ థింగ్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే అది కింద వచనాలు ఏం చెప్తున్నాయో చూడండి. 16వ వచనంలో ఏమనుందంటే అధికముగా నీతిమంతుడివై ఉండొద్దు, అధికముగా జ్ఞానిగా ఉండొద్దు, నిన్ను నీవేళ నాశనం చేసుకుంటావు నువ్వు. అంటే అధికముగా నీతిమంతుడిగా ఉంటే, నీతిమంతుడిగా ఉండి నువ్వు ఏ విధంగా నిన్ను నువ్వు నాశనం చేసుకుంటావు అంటున్నాడు ఇక్కడ. అరే నీతిమంతుడిగా ఉంటే ఎందుకు నాశనం అవుతాం మనం? నెక్స్ట్ వచనం, దీనికి ఏమంటారు మరి? అధికముగా దుర్మార్గ పనులు చేయకము. ఇది కొంచెం బాగానే ఉంది, అంటే మామూలుగా చేయొచ్చు అని అర్థమా? అధికముగా దుర్మార్గ పనులు చేయొచ్చు అంటే కొంచెం దుర్మార్గం పనులు చేయొచ్చు అని అర్థం? అది కాదు కదా.
ఇది చాలా ఇంపార్టెంట్. ఇదంతా కూడా ఒక పొయిటిక్ లాంగ్వేజ్. ఇదేంటి? పద్య భాగం. చెప్పండి అందరూ కూడా, ఏంటి? పద్య భాగం. ఒక్కొక్క పదాన్ని మనం తీసుకొని దాన్ని సాగదీసి ఒక్కొక్క దానికి అర్థం చెప్పుకుంటే దానివల్ల కాదు. పద్య భాగం నుంచి ఒక ఆజ్ఞని కానీ ఒక వాగ్దానాన్ని కానీ మనం ఎప్పటికీ కూడా డిరైవ్ చేయకూడదు. ఒక ప్రిన్సిపల్ని మనం తీసుకున్నా సరే అది దేవుడు చెప్పినటువంటి బోధలలో, పత్రికలలో అది ఖచ్చితంగా ఉండి తీరాలి. అప్పుడే దీనికి వాల్యూ ఉంటుంది. లేకపోతే దీని యొక్క సందర్భంలో ముఖ్యమైన విషయం ఏంటో మనం తెలుసుకోవాలి. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. సో దుర్మార్గత, బుద్ధిహీనత ఇంటర్చేంజబుల్గా వాడారు. అంటే ఏంటి? బుద్ధిహీనుడు దుర్మార్గుడుగా ఉంటాడు. మనం అనుకుంటాం బుద్ధిహీనులు అంటే చదువుకోని వాళ్ళు అనుకుంటాం మనం, అవునా? జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళు అనుకుంటాం. బుద్ధిహీనులు అంటే దేవుని భయం లేనటువంటి వాళ్ళు. బుద్ధి కలిగిన వాళ్ళంటే దేవుని భయం ఉన్నటువంటి వాళ్ళు. జ్ఞానవంతులు అంటే దేవుని భయం ఉన్నటువంటి వాళ్ళు. జ్ఞానం లేనివారు అంటే దేవుని భయం లేనటువంటి వాళ్ళు. కాబట్టి జ్ఞానవంతులు, బుద్ధి గల వాళ్ళంటే నీతిమంతులు. దుర్మార్గులు అంటే జ్ఞానం లేనివారు, లేకుంటే బుద్ధి లేనివారు. ఈ యొక్క పదజాలాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవదువు. చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ. చనిపోతామని చెప్పలేదు ఇక్కడ. ప్రశ్న, నువ్వు బుద్ధిహీనంగా ఉంటే బైబిల్ ఏం చెప్తుంది? ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. బట్ అది కూడా సామెతల గ్రంథంలో ఉంది. దాన్ని కూడా మనం ఖచ్చితమైనటువంటి ఒక సూక్తిగా తీసుకోలేం. అది ఓన్లీ అబ్జర్వేషన్. అది ఖచ్చితమైనటువంటి వాగ్దానం కాదు, ఖచ్చితమైన వాస్తవికత కాదు, ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ కాదు. అది అంటే జనరల్గా జరిగేటటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నువ్వు దుర్మార్గంగా ఉండి నువ్వు ముందుగా ఎందుకు చనిపోతావు? నువ్వు ఎక్కువ నీతిగా ఉండి నిన్ను నీవేళ నాశనం చేసుకుందువు అంటున్నాడు ఇక్కడ. రెండు రకాల వ్యూస్ ఉన్నాయి ఇక్కడ మనం కనుక ఆలోచన చేస్తే. అధికముగా నీతిమంతుడు అంటే బైబిల్ ప్రకారంగా అధికంగా నీతిమంతుడు అనేటటువంటిది లేనే లేదు. ఓకే, ఎందుకంటే నీతిమంతుడే లేడు అసలుకి. ఓకే, కానీ కొంతమంది ఏమంటారంటే అవసరం లేని దగ్గర కూడా నువ్వు ప్రతి దగ్గర కూడా నీతిగా ఉన్నావు అనేటటువంటి దాన్ని అవసరం లేని దగ్గర కూడా చెప్పి ఇబ్బందుల్లో పడేటటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఒక పర్టికులర్ ఆఫీస్కి వెళ్ళావు, లేకుంటే ఇంకొక వ్యక్తిని కలిసావు. అక్కడ ఆ వ్యక్తికి అవసరమైనటువంటిదే చెప్పాల్సినటువంటిది ఉంటుంది. కానీ అవసరం లేనటువంటి అనేకమైనటువంటి విషయాలు నీ యొక్క మొత్తం నువ్వు చెప్పేసావు అనుకోండి, దానివల్ల నువ్వు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అది ఒక వ్యూ, దానికి నేను ఒప్పుకోను. ఓకే రైట్, దానివల్ల నష్టం ఉంది. కానీ ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మనం చూస్తే అధికముగా నీతిమంతుడుగా ఉండొద్దు అంటే సెల్ఫ్ రైచియస్నెస్ గురించి మాట్లాడుతున్నాడు, స్వనీతి గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి రెండు రకాల ప్రజల గురించి ఇక్కడ మనం చూడవచ్చు. రెండు విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ప్రజల్లో రెండు రకాల ప్రజలు ఉన్నారు. ఏంటి? ఒకటి అధికంగా అన్నప్పుడు ఇక్కడ స్వనీతిమంతులు, నీతిగా జీవిస్తున్నామని అనుకునేటటువంటి వాళ్ళు. ఇంకొకరు నిజంగానే దుర్మార్గంగా, క్రూరంగా జీవించేటటువంటి ఇంకొక గుంపు. జేసన్ లిమ్ అనేటటువంటి ఒక బైబిల్ టీచర్ అండ్ పాస్టర్ ఈ రెండిటి గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని గురించి ఆయన మాట్లాడతాడు. మనందరికీ తెలిసినటువంటి ఉపమానం. ఏంటి ఆ ఉపమానం? తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం. ఆ ఉపమానంలో తండ్రి దగ్గరికి చిన్న కుమారుడు వచ్చి ఆస్తిని పంచిపెట్టమంటాడు. ఆస్తిని పంచిపెట్టమంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎప్పుడు చనిపోతావు డాడీ అని అడగడం అనమాట. ఎందుకంటే చనిపోయే ముందే కదా ఆస్తి పంపకాలు జరుగుతాయి. కానీ ఇంకో రకంగా నువ్వు ఎప్పుడు చనిపోతావు నాకు తెలియదు, కానీ నువ్వు చచ్చిపోయినట్టే నా దృష్టిలో, నా ఆస్తి నాకు ఇచ్చేయమని చెప్పాడు స్టోరీలో. అండ్ దెన్ వాళ్ళ డాడీ దగ్గర ఆస్తి మొత్తం తీసేసుకొని వెళ్ళి విచ్చలవిడిగా ఎంజాయ్ చేశాడు. ఈ లోకంలో ఏదైతే ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నాడో అన్ని రకాలుగా ఎంజాయ్ చేశాడు. డబ్బులన్నీ అయిపోయినాయి, ఆఖరికి ఆహారం కూడా దొరకలేదు.
పందుల పొట్టు తినే దగ్గర తనకి ఉద్యోగం వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ దాంతో కడుపు నింపుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక యూదుడికి పంది అనేటటువంటిది అసహ్యకరమైనది. దాన్ని నైవేద్యం ఇవ్వడం కానీ, దాన్ని మాంసం తినడం కానీ, దాన్ని ముట్టుకోవడం కానీ, దాని ప్రస్తావన కానీ చాలా హేయమైనటువంటిది. అట్లాంటిది ఈ యొక్క వ్యక్తి, ఒక జూయిష్ పర్సన్ ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడంటే, ఒక పందుల మేపేటటువంటి దొడ్డిలోకి వెళ్ళిపోయి అక్కడ తన యొక్క జీవితాన్ని పోషించుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు. అక్కడ బుద్ధి వచ్చినప్పుడు మీరు చూసారా, అక్కడ బుద్ధి వచ్చిందని ఉందన్నమాట. అంటే జ్ఞానం వచ్చింది, తెలివి వచ్చింది, ఒక సమయస్ఫూర్తి వచ్చింది, ఒక మెలకు వచ్చింది. అరే, నా తండ్రి దగ్గర పని వాళ్ళకు కూడా కొంచెం ఆహారం దొరుకుతుంది కదా, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తే ఎంత మేలు అని రావడం మనం చూస్తున్నాం. కానీ అక్కడ ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. మన అందరికీ ఎక్కువ ఆలోచించాం ఆ యొక్క వ్యక్తి గురించి. ఈ స్టోరీ చదివినప్పుడు ఎప్పుడు కూడా మనం ఎవరి గురించి ఆలోచిస్తాం? తప్పిపోయిన కుమారుడు గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఇంకో కుమారుడు కూడా ఉన్నాడు, ఇంట్లో ఉండి తప్పిపోయాడు. అర్థమవుతుందా అండి? ఇంట్లో ఉండి తప్పిపోయాడు. నీతిగా తల్లిదండ్రులకి విధేయుడుగా ఉన్నట్లుగానే ఉన్నాడు ఆయన. తండ్రిని ప్రేమించడం లేదు. తండ్రి ఎప్పుడు చచ్చిపోతాడని ఎదురు చూస్తున్నాడు ఇంకో మాటలో. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క సెలబ్రేషన్ స్టార్ట్ అయిందో, ఆ చిన్న కుమారుడు వచ్చిన తర్వాత తండ్రి ఆ చిన్న కుమారుని క్షమించి కౌగలించుకొని బంగారు ఉంగరం తొడిగించి మొత్తం సెలబ్రేషన్ విందు చేస్తున్నప్పుడు అన్నగా సంతోషించలేకపోయాడు. తండ్రితో గొడవ పడడం స్టార్ట్ అయింది. నాకు ఒక చిన్న మేకపిల్లను కూడా ఇవ్వలేదు నువ్వు, నేను నీతోనే ఉన్నాను కదా అని తండ్రితో తనకున్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని, లేకుంటే తన యొక్క హృదయంలో ఏముందో దాన్ని కక్కుతున్నాడు ఇక్కడ. అంటే తండ్రితోనే ఉన్నాడు, తండ్రితో సంబంధం లేదు. ఈ వ్యక్తి డైరెక్ట్గానే దేవునితో సంబంధం లేకుండా ఉన్నాడు అనమాట. చూసారు, 2 రకాల ప్రజలు సంఘాల్లో ఇట్లానే ఉంటారు. 2 రకాల ప్రజలు లోకంలో కూడా ఇట్లాంటి 2 రకాల ప్రజలు ఉంటారు. కొంతమంది మనకు బాగా కనిపిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు బహిరంగంగా దేవునికి వ్యతిరేకంగా దేవునితో సంబంధం లేకుండా ఉంటారు. కానీ కొంతమంది నీతిగా బ్రతుకుతున్నామని స్వనీతితో ఉంటారు, కానీ వాళ్ళకి దేవునితో సంబంధం లేకుండా ఉంటారు. వాళ్ళు 2 కూడా చాలా ప్రమాదకరమైనటువంటివే. ఒక రకంగా నీ జ్ఞానం ఉండి కూడా అది నిష్ప్రయోజనంగా ఉంది. జ్ఞానం అనేటటువంటిది అస్సలైనటువంటి జ్ఞానవంతుడి దగ్గరికి నడిపించాలి. దయచేసి అర్థం చేసుకోండి, ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నువ్వు ఆ నిజమైన దేవుని దగ్గరికి, అంటే ఆ దేవుని యొక్క కుమారుని ఆధ్వర్యంలో నువ్వు ఉండడానికి నడిపించాలి నిన్నది. అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మీరు చూడండి, 19వ వచనంలో ఏమనుంది ఇక్కడ? పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానం గలవానికి జ్ఞానమే ఎక్కువైన అధికారం. జ్ఞానం గురించినటువంటిది మళ్ళా చెప్తున్నాడు. 10 మంది అధికారుల కంటే, ఒక పట్టణంలో 10 రూలర్స్ అంటే వాళ్ళ దగ్గర పవర్ ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర పేరుంది, అన్నీ ఉన్నా సరే, 10 మంది ఉన్నా సరే, వీళ్ళందరికంటే కూడా జ్ఞానం ఎక్కువైనటువంటి ఆధారం అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. చెప్పుకుంటే ఏమంటున్నాడు తెలుసా అండి? ఎక్కడైతే మనకు పైన చెప్పాడు కదా, నీతిమంతుడు అలాగే దుర్మార్గుడు అనేటటువంటి విషయం. నీతిమంతుడు గురించి మనం కింద ఈ వచనాల్లో చూస్తే 20వ వచనంలోనే మనకు ఆన్సర్ ఇస్తున్నాడు. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. సో అధికముగా నీతిమంతుడుగా ఉండకూడదు అంటే స్వనీతిగా నువ్వు ఉండొద్దు అని చెప్తున్నాడు. జ్ఞానం నీకు ఉన్నా కూడా, జ్ఞానం నీకు భద్రతను ఇచ్చినా కూడా, ఆ జ్ఞానంతో నువ్వు పాపం చేయకూడదు అంటున్నాడు. ఇన్ఫ్యాక్ట్ పాపం చేయనోడు ఒక్కడు కూడా లేడు అనేటటువంటి వాస్తవాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మానవుని యొక్క పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో చెప్పినట్లుగానే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని యొక్క నీతిని పొందలేకపోతున్నారు. మనిషి బాహ్యకరంగా కొంచెం మంచిగా ఉన్నప్పటికీ కూడా అంతరంగంలో భయంకరమైనటువంటి చెడు కలిగి ఉన్నాడు తెలుసా అండి?
బయటకు కనిపించేటటువంటి మనిషి మనిషి కాదు, అంతరంగంలో ఉన్నటువంటి మనిషే అసలైనటువంటి మనిషి. 1908 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి న్యూస్ పేపర్ వాళ్ళు అక్కడున్నటువంటి వాళ్ళకి ప్రపంచం ఏంటి ఇట్లా ఉంది, ప్రపంచం యొక్క పరిస్థితి ఏంటి, దీని గురించి ఒక వ్యాసం రాయండి అనేటటువంటిది అక్కడున్నటువంటి జర్నలిస్టులకి వాళ్ళందరికీ అడిగారు. వాట్స్ హ్యాపనింగ్ టు ద వరల్డ్, ఏం జరుగుతుంది ఈ లోకంలో, ఎందుకు ఇట్లా జరుగుతుంది, దీని గురించి మీ యొక్క వ్యూస్ రాయండి, దీని గురించి పరిశోధన చేసి రాయండి అంటే అక్కడ ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఒకానొక జర్నలిస్ట్, ఒకానొక ఫిలాసఫర్ జీకే చెస్టర్సన్ అనేటటువంటి ఒక వ్యక్తి, చాలా ఫేమస్, ఆయన చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి. ఆయన యొక్క పబ్లిషర్స్కి ఏం రాశాడు తెలుసా? డియర్ పబ్లిషర్స్, ద మెయిన్ ప్రాబ్లం, ఈ సొసైటీ ఈ విధంగా కావడానికి మెయిన్ ప్రాబ్లం నేనే, ఇట్లు జీకే చెస్టర్సన్ అని రాశాడు. ఐ యామ్ ద ప్రాబ్లం అన్నాడు ఆయన. అంటే ఇంకో రకంగా మనుషులే ప్రాబ్లం, మనిషికి ఉన్నటువంటి పాప స్వభావమే ప్రాబ్లం, పరిస్థితులు కాదు. ఈ లోకంలో వేరువేరు సంస్కృతుల వలన, వేరువేరు పరిస్థితుల వలన ప్రజలు ఇట్లా అయిపోతున్నారు అనేటటువంటి గందరగోళంలో, ఆలోచనలో, అభిప్రాయాల్లో ఉన్నారు. కానీ అసలైనటువంటి సమస్య నువ్వు నేనే అనేటటువంటిది బైబిల్ చెప్తుంది. ఆ వ్యక్తి కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పాపంతో మనం ఎలాంటి సంబంధం కలిగి ఉన్నామంటే తల్లి గర్భంలోనే, అంటే ఈ యొక్క ఆలోచన, ఉద్దేశాలు, తలంపులు ప్రతి ఒక్కటి కూడా పాపయుక్తమైనవి అనేటటువంటిది బైబిల్ చెప్తుంది. అందుకే ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, ఒక్కడు కూడా లేడని చెప్తున్నాడు. ఇది సత్యం. కాబట్టి మీకు ప్రశ్న రావచ్చు, మరి వై బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్ అనేటటువంటి చాలా ఇల్లాజికల్ క్వశ్చన్. ఆర్సి స్ప్రౌల్ గారు ఏమన్నారు తెలుసా అండి? ఆయన చనిపోయాడు రీసెంట్గా. వన్ ఆఫ్ ద బెస్ట్ బైబిల్ టీచర్స్, నాకు బాగా ఇష్టమైనటువంటి టీచర్స్లో ఆయన ఒకడు, పవర్ఫుల్ కమ్యూనికేటర్ ఆఫ్ ద ట్రూత్. ఆయన ఏమన్నాడు తెలుసా అండి? వై బ్యాడ్ థింగ్స్ టు హ్యాపెన్ గుడ్ పీపుల్ అనేటటువంటి ప్రశ్నకి, బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు ఓన్లీ వన్ పర్సన్ ఇన్ ద యూనివర్స్ అని చెప్పాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే గుడ్ పీపుల్ ఎవరు కూడా లేరు. అర్థమవుతుందా అండి? యేసుక్రీస్తు ప్రభువారే అన్నారు, మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకి మంచి ఈవుల్ని ఇవ్వాలనుకుంటున్నారని మనుషుల్ని చెప్పాడు. సద్బోధకుడు ఆయన నా దగ్గరికి వస్తే, అసలు నన్ను సద్బోధకుడు అని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప సత్యవంతుడు లేకుంటే మంచివాడు ఇంకెవరు లేరు అనేటటువంటి దాన్ని అక్కడ మాట్లాడతాడు ఆయన. సో యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మంచివారు అనేటటువంటిది ఎవరు లేరు, మంచి పనులు చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నువ్వు, నేను, లోకంలో ఉన్నటువంటి ప్రజలు, ఉస్సామా బిన్ లాడెన్, లేకుంటే హిట్లర్, లేకుంటే ఆ యొక్క కసబ్ అనేటటువంటి వ్యక్తి, లేకుంటే ఇంకొక వేరే వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా మంచి పనులు చేశారు. తల్లిదండ్రులు చూసుకునేటటువంటి దుర్మార్గులు లేరా? చిన్నపిల్లల్ని, భార్యని బాగా చూసుకునేటటువంటి వికెట్ పీపుల్ లేరా? ఈ యొక్క రక్తం ఇచ్చి రక్తదానం చేసి పేపర్లో ఉన్నటువంటి వాళ్ళు లేరా? కాబట్టి మంచి పనులు చాలామంది చేస్తూ ఉంటారు, దుర్మార్గులు చేస్తారు, మంచిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చేస్తారు. పాయింట్ ఏంటంటే, మనం ఎన్ని మంచి పనులు చేసినా సరే మనందరం కూడా చెడ్డవాళ్ళము. ఇది అంగీకరించడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ అది మన యొక్క పరిస్థితి, క్రీస్తుని నమ్ముకున్నటువంటి వాళ్ళ పరిస్థితి. క్రీస్తుని హృదయంలోకి రాకపోతే నువ్వు నేను ఎన్ని మంచి పనులు చేసినా సరే నిష్ప్రయోజనము. అందుకే ప్రతి మనిషి కూడా యేసుక్రీస్తు పాదాలు పట్టుకోవాలి. ఎందుకంటే ఆయన నీ బదులుగా చనిపోయాడు, నీ స్థానంలో చనిపోయాడు, మన స్థానంలో చనిపోయాడు. ఆయనకి జరిగింది అన్యాయం, ఆయనకి జరిగింది కీడు, అన్యాయంగా 6 సార్లు ఆయన తీర్పు తీర్చబడ్డాడు, రాత్రిపూట తీర్పు తీర్చబడ్డాడు, కొరడాలతో దెబ్బలు తిన్నాడు ఆయన, సిలువకి మేకులు కొట్టారు ఆయనకి, తనకున్న రక్తమంతా కార్చాడు, ఉమ్ము వేయబడింది. చెడు అనేటటువంటిది ఆయనకే జరిగింది, మనకు జరగలేదు.
అయితే ఒక ఒక డిగ్రీ ఆఫ్ ఒక కొంచెం కోణంలో, అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత మంచి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాళ్ళకి, ఈ లోకంలో మంచిగా అంటే మంచి పనులు చేసేటటువంటి వాళ్ళకు కూడా కీడు అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. అలాంటి క్రైటీరియాలో మనం ఉండొచ్చు. అట్లాంటి క్రైటీరియాలో బైబిల్లో చాలామంది ఉన్నారు. హేబేల్ చాలా మంచి జీవితాన్ని జీవించాడు, కానీ కయ్యూను చేత చంపబడ్డాడు. యోసేపు చాలా మంచి జీవితాన్ని జీవించాడు, కానీ అన్నదమ్ముల చేతనే గుంటల్లో వేసేసారు వాళ్ళు. అంటే నువ్వు మంచిగా జీవించినా నీ శ్రేయోభిలాషలే, నీ బంధువులే, నీ స్నేహితులే, నీ తోటి వాళ్ళే, నీ యొక్క రక్త సంబంధులే, వీళ్ళే నిన్ను భయంకరంగా నాశనం చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అనేటటువంటి ప్రశ్న నీకు వస్తుంది కదా. దేవుడిచ్చే సమాధానం ఏంటో తెలుసా అండి? నీకెందుకు? నువ్వు నన్ను నమ్మి నేను చెప్పిన అడుగుజాడల్లో నువ్వు నడవాలి. అదే మానవుని యొక్క విధి అని చెప్తున్నాడు. ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది యోబు జీవితంలో. యోబు చాలా మంచిగా జీవించాడు, కానీ విస్తారమైనటువంటి నష్టం వచ్చింది యోబుకి. కొడుకులు పోగొట్టుకున్నారు, కోడళ్ళని పోగొట్టుకున్నాడు, విస్తారమైన ఆస్తిని పోగొట్టుకున్నాడు. ఫస్ట్లో బాగానే ఉన్నాడు, తర్వాత వాళ్ళ స్నేహితులు వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్లతో ఆయన కూడా, అరే నేను మంచోని కదా, అరే నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా, ఎందుకు నాకు ఇట్లా జరిగింది అనేటటువంటి ప్రశ్న వేయడం స్టార్ట్ చేశాడు అనమాట. 2వ అధ్యాయం నుంచి దాదాపు 40 అధ్యాయాలు, రైట్? మీరు చూడండి, మీరు చదవండి ఒకటేసారి యోబు. మీరు చదివితే ఏం చేయాలంటే ఒకటేసారి యోబు మొత్తం చదవాలి. అన్ని ప్రశ్నలు వేసిన తర్వాత దేవుడు కనిపించి ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పాడు. తెలుసా అండి? ఏమంటాడు తెలుసా? యోబు, నేను నీకు భూమి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అసలుకి? అంటే నీ పైన సంపూర్ణమైన అధికారం నాకుంది. కొన్ని పరిస్థితుల్ని నేనే అనుమతిస్తాను నేను నీకు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను నమ్మడం నీ యొక్క ప్రధానమైనటువంటి విషయం. నీ పరిస్థితులు అర్థం కానప్పుడు, నీ జీవితం నీకు అర్థం కానప్పుడు, నువ్వు నా బిడ్డవైనప్పుడు నువ్వు చేయాల్సినటువంటి ఒకటే ఒక పని ఏంటంటే నన్ను నమ్ము. నీకు అర్థం కాదు లైఫ్, నన్ను జస్ట్ నమ్ము. నువ్వు నేను చెప్పింది నువ్వు చెయ్యి. నువ్వెంత గించుకున్నా నీకు అర్థం కాదు అని యోబుతో అంటాడు. మనతో కూడా అట్లనే అంటాడు ఆయన. 3వ అధ్యాయంలో కూడా అదే అంటున్నాడు ఇక్కడ. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో మనకు కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఎందుకు ప్రభువా అనేటటువంటి ఆలోచన రావడం సహజం, న్యాచురల్. ఎందుకు ప్రభువా అని బాధపడడం సహజం, మంచిదే. అది దేవుని దగ్గర ఏడవడం మంచిదే, దేవుని దగ్గర దుఃఖపడడం మంచిదే, దేవుని దగ్గర నీ యొక్క అంగలార్పులు నువ్వు విధించడం మంచిదే. కానీ ఆన్సర్ వస్తుందన్నమాటగా అనుకోవద్దు. నీ బాధంతా నువ్వు కక్కేసిన తర్వాత దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. నేను చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా ఈ పరిస్థితులు నాకు అర్థం కావట్లేదు, నేను మంచిగా ఉన్నా సరే ఇట్లా ఉంది, కాబట్టి నిన్ను నేను విశ్వసిస్తున్నా, నీ వాక్యంలో నువ్వు చెప్పిన ప్రకారంగా జీవించడానికి నేను నిర్ణయం తీసుకున్నా అని దేవుడితో చెప్పాలి. ఒక రోజున మనకు అర్థమవుతుంది. అది ఈ లైఫ్లో కావచ్చు, లేకుంటే నెక్స్ట్ లైఫ్లో అన్న కావచ్చు. ఖచ్చితంగా ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిచివేస్తాడు. ఖచ్చితంగా మనకి న్యాయం తీర్చేటటువంటి దేవుడు ఆయన. ఈ విషయంలో ఆయన అన్యాయస్తుడు కాదు. ఈ లోకంలో మనకు కలిగినటువంటి ప్రతి ఒక్క అన్యాయం ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఓకే, మీరు 1 తెస్సలోనికి మీరు చదివితే, 2వ తెస్సలోనికి మీరు చదివితే, మీ 1వ అధ్యాయంలో మీకు అవన్నీ కూడా విషయాలు ఉంటాయి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు. దానికంటే ముందు, అంటే ప్రతి ఒక్క మనిషి కూడా తప్పు చేశాడు, నీతిమంతుడు కాదు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆయన. ఏమి ఇచ్చాడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. 21వ వచనంలో, నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడుకున్నట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. అంటే మాట ద్వారా, సాడీల ద్వారా, కొండెముల ద్వారా వేరే వాళ్ళతో మనం చేసే పాపాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చూడండి మీ బైబిల్లో 22వ వచనంలో, నీవును, అండర్లైన్ దట్ వర్డ్, నీవును అనేక మారులు ఇతరులను శపించితవని, లేకుంటే వాళ్ళ గురించి చెడు మాట్లాడేవని నీకే
తెలిసి ఉన్నది కదా. ఇది అంతయు జ్ఞానం చేత నేను శోధించి చూచి తిని జ్ఞానాభ్యాసం చేసుకుందని నేను అనుకుంటున్నాను, కానీ అది నాకు దూరం ఆయను అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఈ జ్ఞానం అనేటటువంటిది నేను సంపాదించాలనుకున్నా, జ్ఞానం చాలా మంచిది అనుకుంటున్నా, నేను జ్ఞానం చాలా ఉత్తమమైనది అనుకుంటున్నా, కానీ ఆ జ్ఞానం నేను సంపాదించలేకపోతున్నా, ఆ జ్ఞానాన్ని నేను పొందుకోలేకపోతున్నా అంటున్నాడు ఇక్కడ. ఆ జ్ఞానం చాలా దూరంగా ఉన్నట్లుగా ఉంది, జ్ఞానం అంత ఈజీ కాదు, జ్ఞానం కలిగి ఉండడం అంత ఈజీ కాదు అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ జ్ఞానం ఇంపార్టెంట్. జ్ఞానం ఉండడం వలన కూడా మనిషి దేవునికి వ్యతిరేకంగా కీడు చేసి నీతిమంతుడుగా ఉండకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ జ్ఞానాన్ని ఎంత సంపాదించుకుందామని నేను అభ్యాసం చేసినా సరే, ఎంత ప్రయత్నం చేసినా సరే నాకు అది దూరం అయిపోయింది అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ విధంగా ఉంది జ్ఞానం. జ్ఞానం అంత ప్రాముఖ్యమైనది కానీ నాకు దొరకటం లేదు జ్ఞానం అని చెప్తున్నాడు ఈ వ్యక్తి. ఆ విషయాలు చెప్పుకుంటూ ఇక్కడ ఇంతకుముందు మీరు చదివినటువంటి లేఖన భాగాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దయచేసి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు? సత్యం, జ్ఞానం, దాన్ని ఎవరు అన్వేషించగలరు అంటున్నాడు ఇక్కడ 25వ వచనం. వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసం చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత అనేటటువంటిది బుద్ధిహీనత అని, బుద్ధిహీన అనేటటువంటిది వెర్రితనం అనేటటువంటిది గ్రహించడానికి రూఢి చేసుకొని నా మనస్సుని నిలిపినప్పుడు నాకు ఒకటి కనిపించింది, నాకు ఒకటి అర్థమైంది. ఇది చాలా కష్టం జ్ఞానం సంపాదించడం అని అనుకున్నప్పుడు, ఎందుకు జ్ఞానం కష్టము అంటే నాకు ఒకటి కనిపించింది. చూడండి 26వ వచనంలో, మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది ఒకటి నాకు కనబడను. అసలు మరణం కంటే ఎక్కువ దుఃఖం ఏదైనా ఉంటుందా? అంటే ఆ దుఃఖాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరణం కంటే దుఃఖమైనది అని చెప్తున్నాడు. ఇది ఏంటి ఆ దుఃఖం? అది అంటే మరణం. మీరు దయచేసి మీ బైబిల్ చూడండి 26వ వచనంలో. ఆ మరణం లేకుంటే ఎక్కువ దుఃఖం ఏదైతే ఉందో అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. చూసారా, స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరు ఇక్కడ డేంజరస్, ప్రమాదకరమైనది, మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది ఎవరు? మీరే, క్షమించాలి, స్త్రీలు అని అనుకుంటే చాలా పొరపాటు చేస్తున్నాం మనం. ఎంత ఆనందంగా ఉన్నారా మీరు? ఒక్కసారిగా మీ ఆనందం బాగా వచ్చేసినట్టుందా? ఇక్కడ ఏంటంటే బంధకముల వంటి చేతులు ఎవరికి ఉంటాయి? స్త్రీలకు ఉంటాయా? బంధకములు వంటి చేతులు కలిగిన స్త్రీ అనగానే లిటరల్గా స్త్రీ అనుకుంటున్నాం, లిటరల్గా స్త్రీ కాదు. అందుకే ఇక్కడ చూడండి, దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని అంటున్నారు ఇక్కడ. దానిని తప్పించుకొందురు. న్యూటర్ జెండర్, ఫెమినైన్ జెండర్ కాదు. కానీ పాపాత్ములు దాని వలన, స్త్రీ వలన పట్టబడుదురు. ఏంటి మరి ఈ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ నువ్వు కాకపోతే ఈ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ మనం అనుకున్నటువంటి ఈ స్త్రీ కాకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే వేశ్య అనుకుంటారు. వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీ మనుషుల్ని పాడు చేస్తుంది కదా అని ఆ స్త్రీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ స్త్రీ గురించి మీకు అర్థం కావాలంటే సామెతల గ్రంథంలోకి వెళ్ళాలి, అప్పుడు అసలైనటువంటి స్త్రీ గురించి మనకు అర్థమవుతుంది. 9వ వచనం, జ్ఞానం నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కొనేది, పశువులను వధించి ద్రాక్షరసమును కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. తన పనికత్తెల చేత, ఎవరు తన పనికత్తెలు అంటే మనిషి గురించి మాట్లాడడం లేదు ఇక్కడ, జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు.
సో ఇక్కడ జ్ఞానం గురించి మీరు కంటిన్యూగా ఆ విధంగా మీరు చూసినప్పుడు 12వ వచనం వరకు జ్ఞానం అనేటటువంటిది దాని యొక్క విషయాల గురించి 12 వచనాల వరకు ఉన్నాయి. మీరు ఇంటి దగ్గర చదువుకోండి. ఇప్పుడు 13వ వచనం చూడండి. 13వ వచనంలో ఏముంటుందంటే, బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టునది. అర్థమవుతుందా? బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది, అది కాముకురాలు, దానికి ఏమీ తెలివి లేదు. ఇక్కడ ఒక స్త్రీతో బుద్ధిహీనతని ఒక స్త్రీతో పోల్చారు, జ్ఞానాన్ని ఒక స్త్రీతో పోల్చారు. పర్సోనిఫికేషన్ అంటారు దీన్ని. అలంకార భాషలో ఒకానొక అలంకార భాష ఇది. ఏంటి? పర్సోనిఫికేషన్. ఒక కాన్సెప్ట్కి వ్యక్తిగత లక్షణాలని మనం ఇచ్చి దాన్ని చెప్పదాన్ని పర్సోనిఫికేషన్ అంటారు. సో ఇప్పుడు జ్ఞానం గురించి మాట్లాడారు 8వ అధ్యాయంలో, ఇక్కడ 1వ అధ్యాయంలో జ్ఞానం గురించి చాలా విషయాలు మాట్లాడారు. అఫ్కోర్స్ బుద్ధిహీనత గురించి కూడా మాట్లాడారు. ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు 9వ అధ్యాయంలో. ఏమంటున్నాడు ఇక్కడ? బుద్ధిహీనత అనేటటువంటిది బొబ్బలు పెడుతుందంట, అది కాముకురాలు, అంటే కామాన్ని ప్రేరేపించేటటువంటిది. అంటే కామం అనేటటువంటి పాపంతో బుద్ధిహీనత అనేటటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దయచేసి అర్థం చేసుకోండి. అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధుల్లో పీఠం మీద కూర్చుండును, ఆ దారిని పోవువారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి, జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును, అది తెలివి లేనివాడు ఒకటి వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటు తిన్న భోజనం రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలు ఉన్నారనియు దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కూపంలో ఉన్నారనియు ఎంత మాత్రమును తెలియలేదు. సొలొమోను చెప్పినటువంటి సామెతలు ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సింపుల్గా, ఉరుల వంటి స్త్రీ, అక్కడ ప్రసంగి గ్రంథంలో స్త్రీ అనేటటువంటిది ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, మామూలుగా మానవ సంబంధమైనటువంటి స్త్రీల గురించి మాట్లాడడం లేదు. ఎందుకంటే స్త్రీలు పురుషుల్లాగానే దేవుని పోలికలో సృష్టించబడినటువంటి వాళ్ళు. స్త్రీలు సరి సమానమైనటువంటి విలువ కలిగినటువంటి వాళ్ళు. దేవుడు పురుషులకి ఎంత విలువ ఇచ్చాడో స్త్రీలకు కూడా అంతే విలువ ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రసంగి రాసినటువంటి వ్యక్తే సామెతల గ్రంథాలు కూడా రాశాడు. ఈ రెండు కూడా పద్యభాగం కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని చాలా చక్కగా వివరించడానికి ఈ యొక్క జ్ఞానం లేనటువంటి వాళ్ళు, జ్ఞానం అనేటటువంటిది మనం దొరకడం మనకి ఎందుకు కష్టము అంటే, ఆ స్త్రీ వల్ల పడిపోతే, ఆ స్త్రీ అనేటటువంటి దాన్ని పడిపోయినటువంటి వాళ్ళు దీన్ని సంపాదించుకోలేరు అని చెప్పడానికి, వర్ణించడానికి ఇక్కడ స్త్రీని వాడుతున్నాడు అనమాట. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఎందుకు ఇక్కడ స్త్రీతో పోల్చారు అంటే, బుద్ధిహీనత కలిగినటువంటి స్త్రీ. సింపుల్గా జ్ఞానానికి ఆపోజిట్ ఏంటి? బుద్ధిహీనత. సో ఈ బుద్ధిహీనత అనేటటువంటిది మనుషుల్ని దేవుని దగ్గరికి, నిజమైన జ్ఞానం దగ్గరికి రానికుండా చేస్తుంది. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఇది మీ స్కూల్లోనే స్టార్ట్ అవుతుందని చెప్తున్నాడు ఇక్కడ. మీ స్కూల్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, అనూప్, శ్రేష్ఠ, మీరందరూ మీ స్కూల్లో సైన్స్ ఏం టీచ్ చేస్తారు మీకు? ఈ సృష్టి ఎలా వచ్చిందంటే ఏం చెప్తున్నారు మీ యొక్క సైన్స్ టీచర్స్? ఎవల్యూషన్ థియరీ, పరిణామ సిద్ధాంతం. సృష్టి దానంతట అదే వచ్చింది, దేవుడు అనేటటువంటి వాడు లేడు, సైన్సే అనేటటువంటి చిన్నప్పటి నుంచి నూరిపోస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో అయితే ఇంకా ఎక్కువ. మన దగ్గర దేవుడు భయం, దేవుడు ఉన్నాడనేటటువంటి కాన్సెప్ట్ ఉంది కాబట్టి మన దగ్గర ఏది పడితే దాన్ని దేవుడు అనేటటువంటిది నమ్ముతున్నారు కాబట్టి మనకి ఎక్కువ సమస్య లేదు. కానీ బట్ ఇన్ యువర్ స్టడీస్లో మీ యొక్క స్కూల్, ఇంటర్మీడియట్, ఈ యొక్క 10th క్లాస్, 9th క్లాస్, అలాగే డిగ్రీ, మీ స్కూల్లోనే ఈ యొక్క బుద్ధిహీనత అనేటటువంటిది వేళ్ళూనుకుపోయిందనమాట. చిన్నప్పటి నుంచే దేవుడు లేడు, దేవుడు అవసరం లేదు, దేవుని యొక్క అవసరత లేదు అనేటటువంటి టీచింగ్స్, ఆ యొక్క ప్రభావం మీ యొక్క స్కూల్ సబ్జెక్ట్స్ నుంచే ప్రారంభమైంది. మీరు మీడియా ఓపెన్ చేస్తే కూడా మీ యొక్క మీడియాలో ఉన్నటువంటి పాటలు, ఆ యొక్క మూవీస్ యొక్క కాన్సెప్ట్, ఇవన్నీ కూడా నీకు తెలియకుండానే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీ మమ్మీ డాడీకి ఏం తెలీదు. అందుకే మీరు ఒక టీనేజర్కి వచ్చేసరికి ఏమనిపిస్తుంది? నానా, అమ్మా నీకేం తెలీదు. మీరంతా ఓల్డ్ జనరేషన్, ఇప్పుడంతా న్యూ టెక్నాలజీ అనేసి
నిజమైనటువంటి సత్యాల నుంచి తొలగిపోయేటటువంటి స్త్రీలు ఉన్నారు, మనుషులు ఉన్నారు. సో ఈ యొక్క బుద్ధిహీనత అనేటటువంటిది ప్రపంచంలో బయట ఈవెన్ సంఘాల్లో కూడా ప్రబలిపోయిందనమాట. ఈ యొక్క ప్రసంగించేటటువంటి వాళ్ళు కూడా నిజమైన ప్రసంగాలు చేయకుండా ఈ వాక్యాన్నే తీసుకొని మానవ పద్ధతుల్ని ప్రసంగిస్తే, ఈ వాక్యాన్నే తీసుకొని తమ సొంత అభిప్రాయాల్ని పోటిస్తే బుద్ధిహీనత అది. యేసుక్రీస్తు నమ్ముకుంటే ఐశ్వర్యవంతుడు అవుతావు, యేసుక్రీస్తు నమ్ముకుంటే నీకు సర్వ రోగాలు పోతాయి అని ఎవడైనా ప్రకటించాడంటే అది బుద్ధిహీనత. సంఘం బయట, సంఘం లోపల బుద్ధిహీనమైనటువంటి ఆలోచనలు, దేవుడు లేడు అనేటటువంటి ఆ యొక్క దృక్పథం, అటువంటి కోణం ప్రతి దగ్గర కూడా వ్యాపిస్తూనే ఉందన్నమాట. కాబట్టి సత్యం దగ్గరికి రావడం, జ్ఞానవంతుడిగా అవ్వడం, బుద్ధి కలిగి ఉండడం అనేటటువంటి చాలా కష్టం అని చెప్తున్నాడు ఇక్కడ. మీరు ఒకసారి ఆలోచన చేయండి, సొలొమోన్ టైంలోనే కష్టమైతే మన పరిస్థితి ఏంటి? అడుగడుగున ఇప్పుడు ఏ టెక్నాలజీ కూడా వచ్చేసింది. అర్థమవుతుందా అండి? అంటే చాలా సటిల్గా, చాలా కుయుక్తిగా ఈ బుద్ధిహీనత అనేటటువంటిది మనుషుల్ని ప్రభావితం చేసి నిజమైనటువంటి జ్ఞానం అయిన యేసుక్రీస్తు దగ్గరికి రాకుండా చేస్తుంది ప్రతి మనిషిని. ఇప్పుడు చూడండి, హేతువాదుల గురించి మీరు ఒకసారి ఆలోచన చేయండి. పిహెచ్డి స్కాలర్స్ వాళ్ళు చాలా సబ్జెక్టులని అనాలిసిస్ చేసేటటువంటి వాళ్ళు, దేవుడు లేడంటున్నారండి వాళ్ళు. బుద్ధిహీనత కాదా అది? ఏమైపోతుంది మన యొక్క మానవ జీవిత విధానం? అందుకే సత్యం అనేటటువంటి తెలుసుకోవడం చాలా కష్టం అని చెప్తున్నాను ఇక్కడ. అది ఉరుల వంటిది. అది అంటే అర్థం ఏంటంటే నిన్ను మాయ చేస్తుంది. వ్యభిచారంతో ఎందుకు పోల్చారంటే, వ్యభిచారంలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ ఏ విధంగా అయితే మెస్మరైజ్ చేసి ఒక వ్యక్తిని ఆకట్టుకుంటుందో, లేకుంటే వ్యభిచారంలో పురుషుడు స్త్రీని ఏ విధంగా అయితే ఆకట్టుకుంటాడో తన మాటల ద్వారా, ఈ బుద్ధిహీనత అనేటటువంటిది కూడా, అంటే దేవుడి నుంచి వేరు చేసేటటువంటిది కూడా అలాంటి కాన్సెప్ట్స్ అనేటటువంటివి నిన్ను నన్ను ప్రభావితం చేస్తాయి. పాస్టర్ని ప్రభావితం చేస్తున్నాయి, విశ్వాసుల్ని ప్రభావితం చేస్తున్నాయి, లోకాన్ని ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి నిజమైనటువంటి జ్ఞానం దగ్గరికి రావడం ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి. ప్రతిరోజు కూడా ఫ్యామిలీ ప్రేయర్స్ ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచన చేయండి. ప్రతిరోజు నువ్వు నీ పిల్లలు బైబిల్ చదవడం ఎంత ప్రాముఖ్యమో ఒకసారి ఆలోచన చేయండి. వారానికి ఒక్కసారి సండే స్కూల్ అని, దేవుని వాక్యం అని, ఎప్పుడు నువ్వు స్కూలు అంటే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఏమైపోద్దో ఒకసారి ఆలోచించండి మీరు. ఇంకో సంగతి తెలుసా మీకు? మెటీరియలిజం. చాలామంది క్రైస్తవ నాయకులు, క్రైస్తవ తల్లిదండ్రులు, విశ్వాసులు పడిపోయేటటువంటి విషయం ఇది. ఈ లోకంలో సంపద, మనం 2వ అధ్యాయంలో ఆల్రెడీ చూసుకున్నాం, మీరు మళ్ళీ వెళ్ళి చదవండి. ఈ లోకంలో సూర్యుని క్రింద ఉన్నటువంటి ఏది కూడా నీకు నాకు సంపూర్ణమైన తృప్తినివ్వదు. నీ జీవితంలో, నా జీవితంలో, నీ హృదయంలో, నా హృదయంలో ఉన్నటువంటి కొరతను తీసివేయలేదు. నీ లోపల, నా లోపల ఉన్నటువంటి శూన్యతని, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ యొక్క ఆనందం నింపలేదు. దయచేసి అర్థం చేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఇంకొక మాట కూడా చెప్తున్నాడు ఇక్కడ 27-28లో. సంగతుల హేతు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది ఒకటి కనబడినని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అంటే బుద్ధిహీనత అనేటటువంటి దాని వలన ప్రజలు దేవుని యందు బుద్ధి కలిగి ఉండడానికి, జ్ఞానం కలిగి ఉండడానికి, ఆ జ్ఞానానికి మూలమైన యేసయ్య దగ్గరికి రావడానికి ఎంతో కష్టంగా ఉంది కదా. దీని గురించి నేను ఆలోచన చేస్తుంటే నా మైండ్ బ్లాక్ అయిపోయింది అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? నేను తరచి చూచినను, అంటే ఎంత కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినా కూడా కనబడనిది ఒక్కటి ఉన్నది. ఏంటి తెలుసా? అదేదనగా 1000 మంది పురుషులలో నేను ఒకరిని చూచితిని కానీ అంతమంది స్త్రీలలో ఒకతను చూడలేదు అంటున్నాడు. ఇక్కడ కూడా స్త్రీని తక్కువ చేసినట్లుగా కనిపిస్తుంది. దీన్ని హైపర్బోలే అంటారు. అంటే హైపర్బోలే అంటే అర్థం ఏంటంటే అసలు నాకు ఏం కనిపిస్తలేదు. కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది, కొన్ని హోటల్లో వెళ్ళినప్పుడు, ఇది తింటే కేకరా అంటావు, కేక. ఏదన్నా ఒక బిర్యానీ కానీ ఏదన్నా తిన్నప్పుడు, మావా ఇది తింటే ఇంక మామూలు కాదు, ఇది కేక అంటారు కొంతమంది. మీరు అంటారో లేదో మరి.
బా వీడు చచ్చిపోతాడు, వీడు బిర్యానీ అంటే అంటామా లేదా? అంటే నిజంగా చచ్చిపోతున్నాడా? అంటే బిర్యానీ అంటే చాలా ఇష్టం అని చెప్పడానికి వీడు చచ్చిపోతాడు బిర్యానీ అంటే. ఐస్ క్రీమ్ అంటే చచ్చిపోతారు, చాక్లెట్లు అంటే చచ్చిపోతారు అంటాం మనం. అంటే నిజంగా చచ్చిపోరు, అంత ఇష్టం అని చెప్తున్నాను. అట్లనే ఈ వ్యక్తి కూడా 1000 మందిలో ఒక్కడిని కూడా చూడలే, ఒక్కడిని చూసినా స్త్రీలు, అంతమంది స్త్రీల్లో ఒక్కడు కూడా కనిపించలేదంటే ఇలాంటి వ్యక్తుల్ని చూడడం చాలా అరుదు అని చెప్తున్నాడు ఇక్కడ. స్త్రీలు పురుషుల గురించి మాట్లాడడం లేదు ఇక్కడ, మనకు అర్థం కావడానికి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఒక్కరిని కూడా నేను కనిపించలేకపోయాను, లేకుంటే ఇలాంటి వాళ్ళని కనుక్కోవడం చాలా తక్కువ అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. ఎక్కుతుందా బుర్రలో మీకు పద్యభాగం? ఇవన్నీ చెప్పిన తర్వాత ఏం చెప్పాడు ఆయన? నువ్వు ఎంత మంచిగా జీవించినా నువ్వు సంపూర్ణంగా నీతిమంతుడు కాదు. నువ్వు దుర్మార్గం చేసి దేవుని యొక్క ఉగ్రతను నువ్వు సంపాదించుకోవద్దు. ఈ విషయంలో నువ్వు కేర్ఫుల్గా ఉండాలి అని ఆయన చెప్పుకుంటూ, జ్ఞానం అనేటటువంటిది అల్టిమేట్ జ్ఞానం దగ్గరికి నడిపించాలి యేసయ్య. ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళడం అంత తేలిక కాదు అంటున్నాడు. ఎందుకు తేలికగా తెలుసా అండి? ప్రలోభాలు, బుద్ధిహీనత అనేటటువంటి ప్రలోభాలు. అర్థమవుతుందా ఇప్పుడు మీకు? సో మెనీ టెంప్టేషన్స్ ఇన్ యువర్ లైఫ్ దట్ ఈస్ హిండరింగ్ అండ్ బ్లాకింగ్ యువర్ స్పిరిచువల్ వాక్ విత్ ద లార్డ్. నీ జీవితంలో, నీ కాలేజ్, నీ ఉద్యోగం, నీ ఇల్లు, నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ పరిస్థితులు, గందరగోళం, ఆ యొక్క సటిల్నెస్, ప్రసంగాలు, ఇవన్నీ కూడా నిన్ను నిజమైన క్రీస్తు దగ్గరికి నడిపించడం కొంచెం కష్టతరంగానే ఉంది. సో యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఈ యొక్క సువార్త ఎంత తేలికైనదో దాని దగ్గరికి రావడం చాలా కష్టమైనది. అందుకే చాలామంది సంవత్సరాలు సంఘానికి వస్తారు కానీ యేసయ్య దగ్గరికి రారు. సంవత్సరాలు చర్చికి వెళ్తూ ఉంటారు కానీ రక్షణ పొందరు. ఈ విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం 29వ వచనం చూడండి, ఏమన్నాడు ఇక్కడ? ఇది ఒక్కటి మాత్రం నేను కనుగొన్నాను, నేను ఎట్లనగా దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఇది ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క థియాలజీని, ఆ కాన్సెప్ట్ని ఇక్కడ గ్రంథకర్త మనకి మాట్లాడుతున్నాడు. దేవుడు ఆదాము అవ్వని చాలా అద్భుతంగా సృష్టించాడు, వాళ్ళతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు తిరుగుబాటు చేశారు. వాళ్ళు ఏమన్నారు? ప్రభువా నువ్వు మాకు అవసరం లేదని చెప్పారు. వాళ్ళు ఏం చేశారు? మేము కూడా దేవుళ్ళలాగా అవ్వాలనుకుంటున్నామన్నారు వాళ్ళు. కాబట్టే మనిషి దేవునికి తిరుగుబాటు చేసి ఇప్పుడు మనిషి దేవుడి దగ్గరికి రావడానికి వీలు కాకుండా మనిషే తన్ను తాను ఆటంకపరుచుకుంటున్నాడు. తన కఠినత్వం చేత, తన అజ్ఞానం చేత, తన యొక్క కోరికల చేత, చాలా రీజన్స్ ద్వారా బయట నుంచి లోపల నుంచి మనం ఈ నిజమైన సత్యం దగ్గరికి రాకుండా మనకు ఆగిపోతుంది అన్నమాట. ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా? చాలా మంచిగా అనిపించింది. ఒక కామెంటరీలో నేను చదువుతున్నప్పుడు, అమ్మయ్య 29వ వచనంతో బైబిల్ ఎండ్ కాలేదు. ఎందుకంటే 29వ వచనమే ఎండ్ అయితే మన పరిస్థితికి మనకి ఇంక నిరీక్షణ లేదు కదా. బైబిల్ ఇంకా ఉంది. సువార్త, శుభవార్త, ప్రజలందరికీ కలుగబోయే శుభవార్త ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నిన్ను నన్ను రక్షించడానికి ప్రియ కుమారుడు, ప్రియ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. ఆ సత్యవంతుని దగ్గరికి మనం వెళ్ళడానికి ఒక గొప్ప మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. పరిశుద్ధాత్మ యొక్క వెలిగింపు ద్వారా నువ్వు, నేను, ప్రతి ఒక్కరం కూడా ఆ సత్యాన్ని గ్రహించడానికి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను నీతిని గురించి, తీర్పుని గురించి, పాపం గురించి ఒప్పింపజేస్తాడు. మనలో ఒక ఒప్పుదల తీసుకొస్తాడు. మన పరిస్థితి గురించి తెలియజేస్తాడు, రక్షణ గురించి మనకు తెలియజేస్తాడు. అప్పుడు ఆయన పాదాలు పట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి నీ పరిస్థితి ఏంటి? ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకోవడానికి ఇష్టపడుతున్నావు. ఒకవేళ నువ్వు ఇంకా క్రీస్తుని
నీ జీవితంలో వ్యక్తిగతంగా ఆహ్వానించకపోతే నువ్వు తీసుకోవాల్సినటువంటి మంచి నిర్ణయం ఏంటంటే యేసయ్య పాదాలు పట్టుకోవడం. ఒకవేళ ఆల్రెడీ నువ్వు కనుక యేసుక్రీస్తుని నమ్ముకున్న వ్యక్తి అయితే, నీ జీవితం గందరగోళంగా ఉన్నా సరే, నీకు అర్థం కాకపోయినా సరే, ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను, నాకు అర్థం కావట్లేదు, నాకు బాధ అనిపిస్తుంది, బట్ ఐ వాంట్ టు ఫాలో యూ, నేను నిన్ను వెంబడిస్తాను ప్రభువా. ఎందుకంటే నాకు జీవితం అర్థం కావాలని రూల్ ఏం లేదు, ఎందుకంటే నువ్వు సార్వభౌముడివి, నువ్వు నిజంగా నన్ను ప్రేమించినటువంటి వాడవు, అది మటుకు అర్థమైంది ప్రభువా, ఐ వాంట్ టు ఫాలో యూ అనేటటువంటి ఒక కమిట్మెంట్ మనం తీసుకోవాలి. ఈ లోకపు ప్రభావాల చేత మనం మోసపోకుండా జాగ్రత్త పడాలి. యేసుక్రీస్తు నమ్ముకొని కూడా ఇంకా భౌతిక సంబంధమైనటువంటి వాటి కోసమే ప్రాకులాడుతున్నావా? అవే నీ జీవితాన్ని శాసిస్తున్నాయా? దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు వెతికే దానిగా నువ్వు ఉన్నావా? నీ ఆధ్యాత్మిక జీవితం విషయంలో నువ్వు సీరియస్నెస్ కలిగి ఉన్నావా లేదా? ఎప్పుడు నీ యొక్క ఆలోచనలు ఈ యొక్క లోకం, ఇక్కడ ఇల్లు, ఇక్కడ భవిష్యత్తు, ఇక్కడ ఆరోగ్యం, దీని గురించే ఉందా, లేకుంటే నిత్యత్వం గురించినటువంటి ఆలోచనలను కలిగి ఉన్నావా? కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, నిత్యత్వ వెలుగులో నిత్యత్వంలో మనకు కలిగే లాభం కోసం తాత్కాలికమైనటువంటి సుఖాల్ని వదులుకోవడానికి, నష్టాలని భరించడానికి నేను సిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇలాంటి కృప మాకు దయచేయండి ఆయన. నిజమైనటువంటి జ్ఞానం మాకు ప్రాముఖ్యమైనది, కానీ ఈ జ్ఞానానికి ఆధారమైన క్రీస్తు దగ్గరికి మమ్మల్ని నడిపించాలి. ఇంకా ఎవరైనా ఇక్కడ రక్షణ పొందినటువంటి వాళ్ళు ఉంటే దయచేసి వారిని మీరు కనికరించండి. రక్షణ పొందినటువంటి మేము బుద్ధిహీనులుగా ఉండకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిపై నుంచి ప్రభావితం కాకుండా జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.